ఇంకా అన్నం గుండు కూడా తెచ్చేసాను నేను. ఇంకా అక్కడ పెట్టేస్తానంటే కాదంటున్నాడు, దగ్గరుండి అందరం వడ్డించుకుని తిందామని. మంచినీళ్ళు నాకేదో పాతకాలపు పచ్చళ్ళు టేస్ట్ అనిపించింది నిజంగా. ఎప్పుడో బామ్మల చేత పెట్టేస్తారు కదా, అలా అనిపించింది పచ్చళ్ళు అయితే. నిజమే అండి. ఇంకా వేసవికాలం వచ్చిందంటే పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందరం పచ్చళ్ళు పెట్టుకుంటుంటాం. కొందరికి కుదరకపోవచ్చు, కొందరికి టైం సరిపోకపోవచ్చు. వచ్చినా పెట్టుకునే టైం ఉంటే పెట్టుకుంటారు, లేదంటే కుదరదు కదా. అలాంటప్పుడు మనం బయట బోల్డ్ షాపుల్లో మనకిప్పుడు దొరుకుతున్నాయి పచ్చళ్ళు. ఎన్ని కావాలితే అన్ని. ఆన్లైన్ బిజినెస్లో అయితే మరీని. అయితే నేనైతే ఏమనుకున్నానంటే కొన్ని అంటే శుభ్రంగా మంచిగా అన్నీ బాగానే చేస్తారనుకోండి. నాకు కొంచెం తెలిసినట్టుగా కొంచెం కన్వీనియంట్ మన రేటుకి తగ్గట్టుగా పచ్చళ్ళు కూడా శుభ్రంగా ఉండేవి కొన్ని అయితే నేను ఆర్డర్ అయితే చేసుకున్నాను. అందులో కొన్ని నేను టేస్ట్ చేయలేనివి కూడా ఉన్నాయి. సరే ఇవేంటి టేస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వెజ్ అన్నమాట. నేను ఇప్పుడు చెప్తుంటా అన్ని వెజ్ పచ్చళ్ళు. వాళ్ళ స్టోర్లోకి వెళ్తే చాలా రకాలు ఉన్నాయన్నమాట. ప్రస్తుతం నేనేం ఆర్డర్ చేశాను అన్నది మీకు చెప్తాను. ఇంక ఈ రోజు అయితే నేను పప్పు మామిడికాయ వండాను. పప్పు మామిడికాయలోకి మంచిగా పచ్చళ్ళు అయ్యి ముందు భోజనం హ్యాపీగా సంతృప్తిగా తింటాం కదా. ఎక్కడికైనా వెళ్ళినా మన పిల్లలు చదువుకోవడానికి వెళ్ళినా వాళ్ళకి పంపించాలంటే బయట పచ్చళ్ళు ఎలా ఉంటాయి ఏంటి అని అనుకోవచ్చు. వీళ్ళైతే నాకు బాగా తెలుసు మాట. మనకులాగే ఇంట్లో ఉండి చేసుకునేవాళ్ళు మాట ఈ బిజినెస్ చేసేవాళ్ళు. అయితే లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ అని చెప్పేసి వాళ్ళ దాంట్లో ఉన్నాయన్నమాట. వాళ్ళ వాట్సాప్లో నేను చూసాను అనమాట. అయితే అందులో వాళ్ళు ఏంటంటే పల్లెటూర్లకు బాగా లోపల చిన్న చిన్న పల్లెటూరులోకి వెళ్ళి సేకరించడం. చింతపండు అయితే అసలు రియల్ ఎంత బెస్ట్ అనిపించిందో. ఇదిగోండి ఇది రావడం నిన్న కాక మొన్నే నేను ఆర్డర్ చేశానమాట. అయితే నేను కొత్త చింతపండే వాడానమాట ఉగాది పచ్చడికి. ఇది ఓపెన్ చేసి ఇందులో పచ్చడికి ఈ చింతపండే వాడాను. చాలా బాగా వచ్చిందండి. ప్యాకింగ్ కూడా అసలు ఎక్కడ ఇంత డ్యామేజ్ లేకుండా చాలా బాగా వచ్చింది. పచ్చళ్ళు అంటే మనకి లీకేజు ఇవన్నీ ఉంటాయి కదా, ఖరాబ్ అయిపోవడం అదిని. అలా కాకుండా చాలా బాగా వచ్చింది. ఇంకా చింతపండు అయితే మట్టికి ఒకే చెట్టు నుంచి కాకుండా 2, 3 రకాల చెట్ల నుంచి సేకరిస్తారన్నమాట చింతపండు. అసలు ఎక్కడ ఒక పెంకు కానీ ఏమీ లేదు. మీకు పండు చూపిస్తాను ఎలా ఉందో. గిన్నె తీసి గిన్నెలో పెడతాను. నేను ముందు కొద్దిగానే ఆర్డర్ చేసుకున్నాను. ఎలా ఉంటాయి ఏంటో తెలీదు కదా, అసలు ముందు చూద్దామని. అంటే వాళ్ళు నాకు తెలుసు ఇలా బిజినెస్ అది ఉందని. అయితే ఫస్ట్ టైం మాట నేను కూడా ఆర్డర్ చేసుకోవడం అనేది. చూసి మీకు మంచిగా ఉంటే చెప్దామని. అయితే నేను ఇప్పుడు ఈ చింతపండే వాడానమాట మన ఉగాది పచ్చడి గదిని. ఇదిగోండి బాగుంది. అంత రద్దు చెత్త అంత లేదన్నమాట. ఇదిగోండి పండు కూడా ఎర్రగా ఉంది కదా, కూర కూడా నలుపు రాకుండా బాగుంటుందన్నమాట. బాగా డ్రై అయిందండి, తేమ లేదు. మనం ఇప్పుడు బయట చింతపండు చూస్తే ముద్ద ముద్ద కింద ఉంటుంది కదా, వాళ్ళు తడిపేస్తూ ఉంటారు ఆ కాటా కోసమని. ఇదిగోండి నేనైతే ఒక 1/2 కేజీ చింతపండు అయితే ఆర్డర్ చేశాను. అంటే ముందు తెలుసుకుందామని. నేను చూసిన తర్వాత నాకు పులుపు తీపి లైట్గా తీపి ఉంటే కూరలు రుచిగా ఉంటాయన్నమాట. బాగుంది ఈ చింతపండు. సరే అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది నేను స్టోర్ చేసుకుంటాను అనమాట, మీకు చూపించాలని నేను కూడా. అలాగే పచ్చడి కారం. ఇంకా పచ్చడి కారం అయితే ఇదిగోండి అసలు మామూలుగా లేదన్నమాట. కారం అయితే ఎర్రగా బాగుంది. ఇది నాటుకాయలతో చేస్తారండి పచ్చడి కారం కూడా. చిన్న కాయతో అది చేస్తారు, బాగుంటుంది. ఇది ఒకటి ఆర్డర్ చేశాను. అలాగే ఉప్పు దుక్కులు అని చెప్పేసి ఇది ఏంటంటే మామిడికాయ ముక్కలే, ఇందులో కారం వేరు, ఎండుమిర్చి వేసి తాలింపు అది వేసి చేస్తారన్నమాట. ఇది కూడా నాకు ఫస్ట్ టైం అన్నమాట, టేస్ట్ చేయలేదు నేను ఎప్పుడూని. సరైన ఆర్డర్ చేశాను. ఇది ఒక ప్యాకెట్ 1/2 కేజీ అన్నమాట. అన్నీ 1/2 కేజీలే ఆర్డర్ చేసుకున్నాను. ఇది రోటి పచ్చడి. ఇది కూడా మామిడికాయతో చేసిందే రోటి పచ్చడి అంట. సరే రోటి పచ్చడి అంటే మనకి రకరకాలుగా తెలుసు కానీ ఈ విధంగా తెలీదు. సరే చూద్దాం. అంటే తెలియదంటే టేస్ట్ ఎలా ఉంటుంది. రోటి పచ్చడి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కలుపుతారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సరే ఇది కూడా చూద్దామని. మన ఇంట్లో కూడా పచ్చళ్ళు అనేవి చాలా రకాలే ఉన్నాయి. ఇదైతే మామిడి అల్లం పచ్చడి అనేది నేను టేస్ట్ చేయడం తక్కువ. అంటే ఇది అందరికీ తెలుసు మామిడి అల్లంతో పచ్చడి చేసుకుంటే అల్లం పచ్చడి చాలా బాగుంటుందని. అయితే నాకు తక్కువ, నేను తినడం ఎప్పుడు అంటే తక్కువ మాట. ఎక్కువ మామూలు అల్లం పచ్చడి చేయడమే తెలుసు. సరే ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి అన్నీ 1/2 కేజీలే తెప్పించాను ఎలా ఉంటుందని. అయితే ఇది డబుల్ ప్యాకింగ్ అయ్యి వస్తుందండి ఈ పచ్చడి అయితేని. మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. అయితే మీకు ఏమైనా కావాలి తెప్పించుకోవాలనుకుంటే కనుక వాళ్ళ దగ్గర పసుపు, చిట్టి పసుపు కానించి ఇంకా మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న పసుపులు అయితే ఉన్నాయి. అయితే వాళ్ళు ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ చూసాను వాళ్ళ వెబ్సైట్లో, లేకపోతే నేను తెప్పించుకుందును. పసుపు అదిని చిట్టి పసుపు ఉంది, అలాగే లకడాన్ పసుపు అని ఉంది. లకడాన్ పసుపు అంటే ఏంటంటే మిగతా పసుపులు అన్నింటిలో కన్నా మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయంట లకడాన్ పసుపులోని. సరే ఆ పసుపు కూడా ఒకసారి చూద్దాము. ఇంకా అప్పుడు నేను ఆర్డర్ చేసినప్పుడు లేవు అవి. తర్వాత మళ్ళీ వాళ్ళ వెబ్సైట్లో ఏమున్నాయని చెప్పేసి వాట్సాప్లో ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే
మళ్ళీ ఉన్నాయి, ఇవి కొత్తగా పెట్టారు. అంటే అయిపోతూ ఉంటాయండి, అంతా ఫ్రెష్గా చేస్తూ ఉంటారన్నమాట. ఇదిగోండి, ఇది డబుల్ కవర్ వచ్చిన పచ్చడి అన్నమాట. ఇది అల్లం పచ్చడి. అల్లం పచ్చడి మన ఇంట్లోనే పెట్టాను. ఆ పచ్చడి వేరు, ఇది మామిడి అల్లం పచ్చడి కదా. చూద్దాం. నాకైతే పచ్చళ్ళు చూడగానే నోరూరుతుంది. పచ్చళ్ళు ఎక్కువగానే తింటాం మేము కూడాని. ప్యాకింగ్ ఇంకా చాలా బాగా చేశారు, ప్యాకింగ్ ఎక్కడ లీక్ అవ్వకుండా. వీళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి వెళ్ళి వాట్సాప్లో ఒకసారి చూడండి. ఇంకా చాలా పచ్చళ్ళు, కారాలు కూడా, కూర కారం ఉంది, పచ్చడి కారం ఉంది, అలాగే పసుపులో కూడా 2 రకాల పసుపులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు వాట్సాప్లోకి వెళ్తే మీకు రకరకాలు అన్నీ ఉంటాయన్నమాట. నేనైతే ప్రస్తుతానికి ఇవి ఆర్డర్ చేశాను. ఇవి టేస్ట్ చేయాలంటే ముందు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. స్పూన్ ఇది పచ్చడి. నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. మామూలు అల్లం పచ్చడి టేస్ట్ చేశాను కానీ మామిడి అల్లం పచ్చడి టేస్ట్ చేయలేదు అన్నాను కదా. అయితే అది నేను పూర్తిగా చెప్పలేదు మీకు. మామిడికాయ అల్లం పచ్చడి అది నేను చెప్పబోయి మామిడల్లం పచ్చడి అనేస్తున్నాను. అందుకే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, అందుకే తెప్పించాను అన్నాను కదా. ఇదిగోండి, మామిడికాయతో అల్లం పచ్చడి. ఇదేదో డిఫరెంట్గా ఉంది, చూడాలి. నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, అదే అన్నాను కదా, నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. మామిడి అల్లం అంటున్నాను కానీ మామిడికాయతో అల్లం పచ్చడి అని చెప్పడం మర్చిపోయాను. ఇది కూడా అంతే, డబల్ కవరు. ఇది రోటి పచ్చడి అంట. చూద్దాము. ఇలా మనకి శుభ్రంగా చేసి చక్కగా మంచిగా, చాలామంది అంటే మనకులాగా సింపుల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఇలా కష్టపడి చేస్తున్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయాలనిపిస్తుందండి నాకైతేనే. వాళ్ళు ఎలాగా బిజినెస్ పెట్టుకున్నప్పుడు నేను వాళ్ళ వాట్సాప్లో విత్తనాల కోసమని నేను చూస్తూ ఉంటాను అనమాట. వాళ్ళ విత్తనాలు రేర్ రకాలయ్యి కలెక్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ విత్తనాల కోసం చూసినప్పుడు ఈ పచ్చళ్ళు ఇవన్నీ చూశాను. సరేలే ఒకసారి ఆర్డర్ చేసి ఎలా ఉందో చూద్దాము, టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి. ఇది రోటి పచ్చడి అంట. ఏదైనా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. రాయలసీమలోని, తెలంగాణలోని పచ్చళ్ళు, ఆంధ్రాలోని ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరుగా ఒక టేస్ట్లో ఉంటాయన్నమాట. ఒక్కొక్క విధంగా ఒక్కొక్క తీరులో చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి, ఒక దాంట్లో అల్లం వేరు, ఒక దాంట్లో ఎల్లుల్లిపాయ వేరు, అలాగుంటాయి. ఇప్పుడు ఇది చూడు, మామిడికాయ అల్లం పచ్చడి అంటే నువ్వు ఎప్పుడైనా టేస్ట్ చేసావా? నేనైతే టేస్ట్ చేయలేదు. వినలేదా? చూద్దాం. అమ్మాయి మంచి సువాసన వస్తుంది, ఎల్లుల్లిపాయల ఘాటు బాగా తెలుస్తుంది నాకు. ఇది కూడా నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ఇది కూడా అంతే, ఉప్పు తుక్కులు. నేను కరెక్ట్గానే పలికానా? ఉప్పు తుక్కులనే అంటారు అనుకుంటా. అంటే ఉప్పు తుక్కు. అయితే ఏంటంటే ఇది కారం వేయకుండా ఎండుమిర్చితో చేస్తారన్నమాట. ఇది మామిడికాయే. మంచి సువాసన వచ్చేస్తుంది, నోరు ఊరుతుందన్నమాట నాకైతేనే. ఎప్పుడెప్పుడే ఏది మామిడికాయ అల్లం పచ్చడి. నేను కూడా పేరే కొంచెం భలే అనిపిస్తుంది. కారం ఎలా ఉంది, రంగు అది చూపించాలని నేను ఇది ఓపెన్ చేశానండి. ఇదిగోండి, కారం కూడా చాలా బాగుంది, ఎర్రగా. దీని నాటుకాయలతో అది చేస్తారంట, దేశవాళీ కాయలతోటి. అది సన్నకాయ, అది చిన్నకాయతోటి. అదిని ఇంకా బాగుంటుంది. అసలు పచ్చళ్ళు అయితే మటుకి మామూలుగా లేదు. అయితే ఇప్పుడు అన్నం పెట్టుకున్నాకనే తిన్నాకనే తెలుస్తుంది, టేస్ట్ చేయాలి. అందుకే నేను అన్నీ ఎక్కువ తెప్పించుకోలేదు, అన్నీ అరకేజీ తెప్పించుకున్నానండి. అరకేజీ తెప్పించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏది నచ్చింది అనుకోండి, అది ఎక్కువ ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవడానికి బాగుంటుంది కదా. అలాగే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను చూడండి. మనం ఇంక అక్కడికి పట్టుకెళ్ళిపోదాం. ఏం చేద్దాం, అక్కడికి పట్టుకెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ చేసేసా, వంట అయిపోయింది. దా, పప్పు మామిడికే వండాను. సాయి దండి భోంచెద్దురు కానీ పచ్చళ్ళు. ఈరోజు పచ్చళ్ళు అయితే ఆర్డర్ చేసినవి వచ్చేసినాయి నాన్న. మొన్న వచ్చేసినాయి, మొన్న మీకు చూపించలేదు, మీరు మొన్నే ఓపెన్ చేసేయమంటారేమో అని. నాకు వీలు చూసుకుని నేను తెప్పించుకున్నాను అనమాట, ఓపెన్ చేశాను. ఇప్పుడు పప్పు మామిడికాయ పట్టుకెళ్ళిపోదాం. పప్పు మామిడికాయ, చల్లో మిరపకాయలు, ఆవకాయ పచ్చళ్ళు, మామూలుగా ఉండదు.
విందు భోజనంలా ఉంది కదా చూడ్డానికి. మంచినీళ్ళు పెట్టినానా నువ్వు తప్పించుకోకు, మంచినీళ్ళు పెట్టు. ఇంకా అన్నం గుండు కూడా తెచ్చేసాను నేను. ఇంకా అక్కడ పెట్టేస్తానంటే కాదంటున్నాడు, దగ్గరుండి అందరం వడ్డించుకుని తిందామని. మంచినీళ్ళు ఎండలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఎండలు పెరిగినాయి ఒక 2 days నుంచి. ఎక్కువ వాటర్ మీదే నడుస్తుంది. అలాగే పచ్చళ్ళు లేకుండా కూడా ఉండడం. ఈ మే నెలలో పచ్చళ్ళు ఎంత ముఖ్యమంటే ఎండలు ఎంత గట్టిగా ఉన్నా పచ్చళ్ళు వడియాలు అంతే ముఖ్యం. తప్పదు. మీరు పచ్చళ్ళు ఏంది ముద్ద దిగదన్నమాట, ముక్కలేంది ముద్ద దిగదన్నది ఒకటే. పచ్చడి లేకపోయినా కూడా మీరు తినరు. పచ్చడి ఉంటే మీరు అన్నం అంతా మొన్న ఏం చేశారు మీరు? టమాటా పచ్చడి అంతా తినేసి అసలు కూర వేసుకోలేదు, పప్పే వేసుకోలేదు మీరు. అవునా? చూద్దాం మీకు ఇప్పుడు పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. నోరు ఊరుతున్నాయి. ఇదిగోండి పప్పు మామిడికాయ. జాగ్రత్త, వాటర్ చుక్క పడినాకు. ఓకే, ఇప్పుడు మేమందరం కూర్చున్నాము, సాయిరాము నేను, మేమందరం చెప్తామన్నమాట పచ్చడి టేస్ట్లు ఎలా ఉన్నాయో. సారీ మిమ్మల్ని ఊరిస్తున్నానేమో, మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. మామిడికాయ అల్లం పచ్చడి ముందు టేస్ట్ చేసేయాలి. ఎందుకంటే మా చిన్నోడు అంటున్నాడు ఈ స్మెల్ మహా అద్భుతంగా బెల వస్తుందమ్మా అని చెప్పేసి అంటున్నాడు. నేను ఇంకా ఏది టేస్ట్ చేయలేదు. మొదటి కంచం నీకు పక్కకు పెడతాను. ఓకే, రెండోది నాకు. సాయి దా, ముందుగా మామిడి అల్లం పచ్చడి టేస్ట్ చేద్దామా? అది వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ అదే టేస్ట్ చేయాలి. అలానే అది కాదు, నువ్వు ఇలా పెట్టేస్తే మరి కెమెరాలో కనబడాలా మన వాళ్ళకి? నీ జుట్టు కనబడుతుందంట. అసలు ప్లేసులు మారిపోయారు చూసారా? వీళ్ళిద్దరూ వాదన వేసుకున్నారు. నువ్వు ఇలా పెట్టేస్తున్నావు ఎలా కనబడుతుంది అని చెప్పేసి మొత్తం మీద ప్లేసులు మారిపోయారు. ఇందుకే పచ్చడి టేస్ట్ చేద్దాం. నేను తింటుంది అల్లం ముక్క. అల్లం నేను అల్లమే తిన్నాను. ఇప్పుడు అల్లం పులుపు పట్టేస్తుంది, ముద్ద తింటాను. అల్లం చిన్న చిన్న ముక్కలు తగ్గుతున్నాయమ్మా. బాగుంది. కారం కూడా సమానంగా ఉంది కదా, మరీ కారం లేదు. నిజమే, మా వాళ్ళే బాగా చెప్పేస్తున్నారు రివ్యూ. నేను ఇంకా మింగుతూనే ఉన్నాను, చెప్పలేదు. అది కాదురా, నేను టేస్ట్ని ఆస్వాదించి ఏం లోపాలు ఉన్నాయో లేకపోతే అంతా బాగుందా అన్నది చెప్తాను. ఈ లోపల మీరే కారం అన్నీ చెప్పేస్తున్నారు. నాకు చిన్న అల్లం ముక్క తగిలిందండి. ఇక్కడ ఒక పర్సన్ అలా కూర్చుని చూస్తుంది. ఇందుకే ఈవిడ గారు పక్కకి వెళ్ళింది, మేమేమో ముగ్గురం పెట్టుకుని తినేస్తున్నాం. దా ముద్ద తింటావా? ఇది మామిడికి అల్లం పచ్చడి అండి. నాకు అల్లం ముక్క ఇంత ముక్క వచ్చిందన్నమాట. ఏంటి టేస్ట్ ఉందని తిన్నాను. నేను పట్టలేదు, ఆర్డర్ చేసాను. ఇది రోటి పచ్చడి అంట. ఈ రోటి పచ్చడి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది. నిజంగా మామిడికి అల్లం పచ్చడి చాలా బాగుంది. అల్లం ముక్క తింటే ఉప్పు పులుపు లాక్కుని చాలా బాగుంది. సరే, నీకో ముద్ద నాకో ముద్ద. దా దా దా, అంతొద్దు, దా దా అమ్మా, తినేసే ఒక ముద్ద. బాగుంది. కారం కూడా పెద్ద ఏమీ లేదు, అంటే ఉంది సమానంగా, కరెక్ట్గా ఉందన్నమాట. ఏది ఎలా ఉండాలో ఉప్పు కారం అన్నీ సమానంగా ఉన్నాయి. సెకండ్ మీది అయిపోయిందా? నాకు తెలిసే మనం ఫస్ట్ టైం కదమ్మా బయట నుంచి తెప్పించి టేస్ట్ చేసి చెప్పడం. ఫస్ట్ టైం అండి నేను బయట నుంచి ఆర్డర్ చేసి రివ్యూ ఇవ్వడం అనేది. పచ్చడి అయితే చాలా బాగుంది. మరో ఇంకొకసారి ఎందుకు చెప్తుందంటే నాకు మామిడి అల్లం పచ్చడి టేస్ట్ చాలా బాగుంది. లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. స్పాన్సర్ అది కాదు, నేను ఆర్డర్ చేసుకున్నాను. వాళ్ళది పెద్ద బిజినెస్ ఏమీ కాదు, చిన్నగా మాకలా చేసుకుంటారన్నమాట. అంటే మాకలాగంటే మేము బిజినెస్ చేయం కానీ అదే ఇంట్లో నేను కుకింగ్ అది అలా చేసుకుంటాను, అలా వాళ్ళు కొంచెం కొంచెం పచ్చడి చేసుకుంటారు. కొత్త వాయిస్ వినపడింది కదా, మా దొరకాలు వచ్చిందన్నమాట.
ఇదేమో బిర్యానీ రివ్యూ చెప్తావా? ఓకే. ఆ బిర్యానీ ఎప్పుడైనా చేసుకుంటాం మేమైతే తుక్కు పచ్చడే తింటాం. ఓ పక్కన కీమా కర్రీ, తొక్కు ఓ పక్కన చికెన్ ఫ్రై, తొక్కు పచ్చడి. బిర్యానీ. తొక్కు పచ్చడి తొక్కు పచ్చడి కాదు నాన్న, ఇది రోటి పచ్చడి. ఇది ఉప్పులో తొక్కు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఆ, ఇది రోటి పచ్చడి. ఈ రోటి పచ్చడి కూడా టేస్ట్ చేద్దాం. మీకైనా కొద్దిగా ఏది ఒరే, ఫస్ట్ ఏమో ఈ పచ్చడి అన్నాం, సెకండ్ ఏమో మళ్ళీ ఇప్పుడు ఆ పచ్చడి అంటున్నాం. ముందు 1 by 1 వేసుకో. మా సాయిరంకి అయితే పండగే, ఎందుకంటే పచ్చళ్ళ పిచ్చి. ఇది తొక్కు పచ్చడి, ఇది సారీ రోటి పచ్చడి. రోటి పచ్చడి ఫస్ట్ టైం అండి నేను రివ్యూ ఇవ్వడం. బయట పచ్చళ్ళు ఎప్పుడు నేను ఆర్డర్ చేసుకోను, ఎందుకో నాకు. ఎందుకంటే మామిడికాయ అల్లం అనగానే నాకు కొత్తగా అనిపించింది. అలాగే రోటి పచ్చడి అనగానే ఎందుకు కొత్తగా అనిపించింది అంటే మామిడి అల్లం కాంబినేషన్ నేను ఎప్పుడు చూడలేదు. వీళ్ళ దగ్గర ఆ కాంబినేషన్లో పచ్చడి ఉంది. ఇది ఏంటంటే తొక్క తీయకుండానే మామిడికాయతో తుక్కు పచ్చడి మాట. అంటే కాయలు కడిగేసి శుభ్రంగా తుడిసేసి వాటిని కోసి పెట్టినట్టున్నారు. టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది. ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మమ్మ కాలంలో పట్టిన పచ్చడిలా ఉన్నాయి కదా. ఎప్పుడో ఫస్ట్లో ఎల్లుల్లిపాయ ఘాటుతోటి ఉంది ఇది రోటి పచ్చడి, బాగా తెలుస్తుంది. మన అమ్మమ్మలు అది పెట్టేవారు కదండి పచ్చళ్ళు, అలా ఉన్నాయన్నమాట. నిజంగా చాలా బాగుంది. నాకు మా పెద్దమ్మ గారు గుర్తుకొచ్చారన్నమాట. అంటే బాగా పెద్దవాడు మాట ఆవిడ. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం పచ్చళ్ళు అవి తీసుకొచ్చి ఇచ్చేవారు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొద్దిగా టెంక్ అది పట్టుకుని వచ్చి మామిడికాయ పచ్చడి అది టేస్ట్ చేయ విజయ అని చెప్పేసి మా ఇంటి పక్కన ఉండేవారు అన్నమాట. భలే అనిపించేది అసలు ఆ టేస్ట్. ఇప్పుడు మళ్ళీ నాకు అదే గుర్తుకొచ్చింది, ఈ పచ్చడి తింటే ఆ టేస్ట్. వెల్లుల్లిపాయ ఫ్లేవర్, ఫుడ్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది ఆ రెండింటి వల్ల. బాగుంది. అది ఉప్పు దుక్కులు ఎప్పుడు చూద్దాం. ఉప్పు తొక్కు, ఉప్పు తొక్కు. ఇవి డిఫరెంట్ కదా పచ్చళ్ళు. నా పచ్చళ్ళు వేరు, ఈ పచ్చళ్ళు డిఫరెంట్ మాట. ఇది పచ్చళ్ళు ఎప్పుడు బాగా పెడుతుంది కాబట్టి అమ్మ మాకు బాగా తెలుసు కాబట్టి అమ్మకే తెలుసు కాబట్టి అంతలా చెప్పను కదమ్మా. ఇది చూద్దాం. ఇదైతే ఉప్పు తొక్కు మాట. చూద్దాం. మామిడికాయ పచ్చళ్ళలోనే మనకు తెలిసిన ఆవకాయ, మెంతి ఆవకాయ, బెల్లం ఆవకాయ, మామూలు ఆవకాయ, మాగాయ, ఉల్లు మాగాయ ఇలాగ తెలుసుమాట. ఉల్లావకాయ అది. ఇవేంటంటే డిఫరెంట్ కాంబినేషన్స్లో చేశారు. అంటే అదేమో ఎల్లుల్లిపాయ కాంబినేషన్, ఇందులో అల్లం కాంబినేషన్. ఇదేమో చూద్దాము టేస్ట్ చేసాక. మామిడికాయ ముక్క అవునా? నేను ఇదిగో పక్కనే పెట్టాను ఆ ముక్క కూడా. ముందు పచ్చళ్ళు ముద్దలు తినేద్దామని. ఇన్ని పచ్చళ్ళు తిన్నాక సాయంత్రం ఏ బండో నీళ్ళు తెచ్చుకున్నా తాగాలి. వేడి. ట్రై చేద్దాం. నువ్వుల పొడి అదిరింది పచ్చడిది. నాకు నచ్చినాయి. నాకేదో పాతకాలపు పచ్చళ్ళు టేస్ట్ అనిపించినాయి నిజంగా. ఎప్పుడో బామ్మల చేత పెట్టేస్తారు కదా, అలా అనిపించింది పచ్చళ్ళు అయితే. నిజమే, నేను వాట్సాప్లో అడిగినప్పుడు అదే పెట్టుకున్నప్పుడు పచ్చళ్ళ గురించి అడిగితే పెద్దవాళ్ళు అది పెడతారని పచ్చళ్ళు అన్నారు ఆవిడ. బాగా నువ్వు పప్పేస్తే చెప్తారు. నేను పెట్టుకున్న అన్నం అయిపోయింది, నా కడుపు నిండిపోయింది. 3 పచ్చళ్ళు. ముందు వరకు ఇది వేసుకున్నంత వరకు ఇది అని చెప్దాం అనుకున్నా. ఎప్పుడైతే ఇది వేసుకున్నా నా ఫేవరెట్ అయిపోయింది ఫస్ట్. నెక్స్ట్ ఇది నువ్వుంది. నాకు నువ్వుంది సెకండ్. నాకు అల్లం అయితే బాగా నచ్చింది. ఫస్ట్ నాకు అల్లం, నాకు నువ్వుంది. నాకు 3 నచ్చేసినాయి. నాకు 3 నచ్చినాయి. కాకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పాలన్నప్పుడు ఒక ప్రకారం నాకు నువ్వుంది కాదు. కానీ మన ముగ్గురం పచ్చళ్ళు అన్నం బాగానే తింటున్నాం. ఈ మేడం గారు బిర్యానీ కైమా కర్రీ ఎలా ఉంది? అబ్బా, అది ఎలా కుదురుతుంది? అది పాలవే. కొంచెం గట్టిగా మాట్లాడు. అబ్బబ్బా, అంత సీన్ ఏమీ లేదు. పచ్చడి అంటే మాదే పచ్చడి అన్నం.
మామిడికాయ ముక్క చాలా బాగుంది. అదే చెప్పాను కదా చాలా మంది అదే ఫస్ట్ నుంచే తిన్నాను. చాలా బాగుంది. సూపర్ ఉంది. ఇంతకీ ఇవన్నీ ఎవరి దాంట్లో ఆర్డర్ చేశారు చెప్పట్లేదు. లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ స్వరూప్ గారి వాళ్ళ దాంట్లో నేను ఆర్డర్ చేశాను. ఇంకా పసుపు కూడా ఉంది వాళ్ళ దగ్గర. లాక్డౌన్ పసుపు అయితే అసలు హెల్త్కి చాలా మంచిదంట. నేను అది పసుపు ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. బాగుంది అది. అది నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు. అప్పుడప్పుడు బయట కూడా టేస్ట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు మన పచ్చళ్ళే కాకుండా బయట పచ్చళ్ళు కూడా టేస్ట్ చేస్తే మన నోటికి కొత్తగా అనిపిస్తుంది. బాగుంది. నేనైతే ఈ 3 కాంబినేషన్స్ ఎప్పుడు చేయలేదండి మన ఛానల్లో అయితేనే, కానీ నాకు నచ్చినాయి. ఇలా కూడా చేస్తారా పచ్చడి అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేది అని చాలా బాగుంది పచ్చడి అయితేనే. ఇదేమో నువ్వుపప్పు పచ్చడి సూపర్ అన్నమాట. కారం వేయకుండా ఎండుమిర్చితో మాత్రమే చేశారు. మరి ఎలా చేశారో నాకు తెలియదు కానీ చాలా బాగుంది. అదేమో రోటి పచ్చడి. ఇదండి కారం కూడా, పచ్చడి కారం కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ దాంట్లో ఉంది. వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేనైతే వీడియో ఎండ్ చేసేద్దామా? ఇదండి కొంచెం పెరిగేసుకుని తినేస్తాము. ఇంకా పప్పు మామిడికాయ తినలేదు. పప్పు మామిడికాయ పక్కనే పెట్టాం కానీ పచ్చళ్ళతోటి మా రైస్ అంతా అయిపోయింది. టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట. మీకు నచ్చితే కనుక లైక్, ఫస్ట్ టైం అండి నేనైతే రివ్యూ ఇవ్వడం. బాగుంది, నాకు నచ్చింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.